మొట్టమొదటిగా ప్రభువైన యేసు నామమునకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ విధంగా యొక్క గాస్పెల్ సంఘం ప్రభు దినం పరిశుద్ధ దినం అందరితో కలిసి నేను ప్రభువును స్తుతించేదానికి ఆరాధించేదానికి ప్రభు నాకు ఇచ్చిన యొక్క అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అదేవిధంగా మీ సంఘ కాపరి కూడా నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫిలిప్ చెప్పినట్టుగా నేను కొంతకాలంగా ఇక్కడ సంఘము స్థాపించిన మొదల్లో అప్పుడప్పుడు వచ్చి నేను వాక్యపరిచయం చేసేవాడిని. మా పెద్దక్క ఉండేది, మా తండ్రి గారు యొక్క సంఘాన్ని స్థాపించారు. తర్వాత మా పెద్దక్క సరళమ్మ ఆ యొక్క పరిచయాన్ని కొనసాగించింది. ఆ తర్వాత ఫిలిప్ మా అన్న కుమారుడు యొక్క సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. చాలా సంతోషము. అందరూ యవనస్తులు ఎవరు చూస్తూ ఉంటే నాకు కూడా యవనస్థితి జ్ఞాపకం వస్తూ ఉంది. నాకు ఇప్పుడు 89 సంవత్సరాలు అయినా మీరంతా ఆసక్తితో పట్టుదలతో ఉద్యోగంతో ఆత్మహత్యత నింపబడి ప్రభువును స్థుతిస్తా ఉన్నారంటే నాకు కూడా ఆ యొక్క స్పిరిట్ ఎమోషన్ వచ్చేసింది. కానీ వృద్ధాప్యం వల్ల బలహీనతలు కొన్ని మాట్లాడేది కూడా కొంచెం వాయిస్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు గమనించండి. మీరు ఈ విధంగా ప్రభువును పాటల ద్వారా స్థుతించారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాట పాడారు. చాలా సంతోషం. అందరికీ ప్రభు మంచి వాయిస్ టాలెంట్ ఇచ్చారు కాబట్టి మీరు ప్రభువుని స్థుతిస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం సంతోషమైంది. కాబట్టి ఇంకా మీ యవనస్తులందరూ ఈ విధంగా ఉద్యోగంతో పరిశుద్ధాత్మ చేత ప్రభువును స్థుతిస్తున్నారు అంటే దేవుడికి ఎంతో సంతోషం. నా బిడ్డలు పరిశుద్ధ దినము ప్రభు దినము దాన్ని ఈ విధంగా ఆరాధిస్తూ ఉన్నారంటే ప్రభు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. చాలా సంతోషము. వాక్యం పంచుకున్నాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. ఈ సంగతులను గురించి సాక్షించువాడు అవును, త్వరగా వచ్చుతున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ గల ప్రభు, పరిశుద్ధ నమ్మకమైన తండ్రి, మా జీవితంలో మరొక ప్రభు దిన పరిశుద్ధం ఇచ్చి ఈ యొక్క ఫిబ్రవరి నెల 2వ ఆదివారం ప్రభా ఈ బిడ్డలందరూ ప్రభా ఇక్కడ సమకూడి చేరి ప్రభా పాటల ద్వారా నేను స్తుతించి నేను గణపరిచి సాక్ష్యాలు పంచుకున్నానైనా దాన్ని బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. స్తుతుల మీద ఆశయుడైన మా ప్రభు ప్రభా నీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఇప్పుడు ప్రభా యొక్క వాక్యము మేము ధ్యానించడం ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినగలుగుతున్నాము ప్రభా. వినేది చెవులు దయచేసి వేడుకుంటున్నాము. ఈ యొక్క ఆవరణం అంతా నీ యొక్క సన్నిధి నింపాలి వేడుకొచ్చున్నాం నాయన. చేతి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకే వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకొని నీ యొక్క స్వరం విని మేము ఉజ్జీవింపబడే భాగ్యం దయచేయాలని మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నా స్వామి. ఆమేన్. ఇలాగా మనము అంత్య రోజుల్లో చివరి రోజుల్లో ఉన్నాం.
ఈ యొక్క ప్రకటన 22:20 వచనంలో ప్రభువే చెప్తా ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి ప్రియులారా, షూర్లీ, క్విక్లీ అని ఇంగ్లీష్లో రాయబడింది. అవును అని ఉంది, అంటే నిజంగా నేను తప్పకుండా తిరిగి వస్తాను. కాబట్టి ఆయన తిరిగి రానన్నాడు. కాబట్టి మనము ఆయన యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవలసిన అవసరత ఎంతగానో ఉంది ప్రియులారా. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతో ఉంది. మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. మనము ప్రభువా త్వరగా రమ్ము, నన్ను తీసుకొని పో అనే యొక్క పరిస్థితులకు మనము రావాలి. ఈ లోకంలో ఎన్నో అల్లకొల్లలు, భయంకరమైన పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాము. పర్వాలేదు, మనం భయపడద్దు. మనం ఈ లోకస్తులు కాము, మనం దేవుని బిడ్డలము, పరలోక పౌరులము. కాబట్టి ఈ లోకంలో జరిగే పరిస్థితులను బట్టి మనం ఎటువంటి ఆందోళన చెందకుండా, వరి కాకుండా ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండవలసిన అవసరత ఎంతగానో ఉంది ప్రియులారా. అదే మత్తయి రాసిన సువార్త చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. మన ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనము మెలకుగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలా. నిర్లక్ష్య స్వభావం కలిగి ఈ లోక సంబంధమైన జీవితము జీవిస్తే మనము విడవబడతాం. ఎత్తబడే సంఘంలో లేకపోతాము. కాబట్టి మనము మెలకుగా ఉండాలా, సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈ లోకంలో గౌరవించే వాటి గురించి మనం ఏ విషయంలో మనం చింతించవద్దు, దిగులు పడవద్దు, నిరాశ చెందొద్దు. అయ్యో ఏమైపోతుందో ఏమో మన సంగతి అనే అటువంటి ఆలోచన మనకు వద్దు. మనం దేవుని బిడ్డలము. ఆయన ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. ఆయనతో మనం ఉండడానికి ఆయన మనం తీసుకుపోతారు. కాబట్టి మనం ఎప్పుడూ సిద్ధపాటు సంతోషంగా ఉండాలి. కాబట్టి మనము మన విశ్వాసములో, ప్రార్థన జీవితంలో మనం ఎప్పుడూ ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల్లో చూస్తే మనందరికీ తెలుసు. ఇది 10 మంది కన్యకల గురించి, 10 మంది కన్యకల ఉపమానం. ఈ ఉపమానంలో మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము? 5 మంది కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో కూడా తీసుకెళ్ళిపోయాడు. మిగతా 5 కన్యకలు సిద్ధపాటు లేదు. వాళ్ళు విడవపడ్డారు. అయ్యా తలుపట్టది కట్టంటే మీరు ఎవరో నేను ఎరుగను అంటారు. ఆ పరిస్థితి మనకు వద్దు ప్రియులారా. మన ప్రభు ఏ సమయమైనా వస్తాడు, మనం తీసుకుపోతాడు. కాబట్టి మన అన్ని వేళలా సిద్ధపాటు కలిగి మెళకువగా ఉండాలి. ఈ యొక్క 25వ అధ్యాయంలో ప్రభు యొక్క రెండవ రాకడ గురించి అనేకమైన ఉపమానాలు చెప్తున్నారు. ముఖ్యంగా 3 ఉపమానాలు. మొట్టమొదటిది 10 మంది కన్యకలు, రెండవది తలాంతులు, మూడవది దాతృత్వము కలిగి ఉంటాం. ఈ 3 ఉపమానాల గురించి కూడా ప్రభు రాకడ ముందర జరిగే వాటి విషయం గురించి మనము కొద్దిగా ధ్యానిస్తాము. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే అనేక మంది దైవజనులు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఎన్నో ఉపమానాలు, ఎన్నో మెసేజ్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం వింటా ఉన్నాము. మనకందరికీ తెలుసు యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు అని మనకి తెలుసు. కాబట్టి
ఇక ప్రశ్న ఏమిటంటే యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. మన వంతు ఏంటి? మనము సిద్ధమేనా? సిద్ధపడి ఉన్నామా? ఆయన రాకడలో మనము ఎత్తబడతామా అనేది ప్రశ్న. మనము చివరి రోజుల్లో ఉన్నాము, అంత్య రోజుల్లో ఉన్నాము, ప్రవచనలన్నీ నెరవేర్చబట్ట మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు, మన పిలుపు కొరకు మనము ఎప్పుడూ సంసిద్ధులుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే మనము రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 3:11 చూసినట్టయితే, ప్రభువు ఏ సమయం వస్తాడో మనకు తెలుసు. ఏ సమయంలో వచ్చి తన ప్రజలను, తన బిడ్డలను ఆయన తీసుకుపోతాడు. కాబట్టి 3:11 ఏం రాయబడిందంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. అదే మనం 22:20 చూసుకున్నాము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. కాబట్టి ప్రశ్న ఏంటంటే, ప్రభు రాకడ కొరకు, మన పిలుపు కొరకు మనము సిద్ధముగా ఉన్నామా? మనకు 2 జన్మాలు కలవు, 2 మరణాలు, 2 గమ్యస్థానాలు. ప్రియులారా, నీ నిత్య జీవము నీవు ఎక్కడ గడపాలి అని అనుకుంటారా? 2 గమ్యాలు, 2 డెస్టినేషన్స్, పరలోకము, నరకము. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. తన స్వరక్తమిచ్చి, తన ప్రాణం పెట్టి స్వరక్తమిచ్చి ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు, ఆయన బిడ్డగా స్థితిగా చేసుకున్నాడు. కాబట్టి మనం విడువబడుట, నరకం పోవుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, ఆయన పరలోకంలో, నిత్యత్వంలో, నిత్యానందంలో సదాకాలం ఆయనతో కూడా మనము ఉండాలని ఆయన యొక్క ఆశయము, ఆయన యొక్క ఉద్దేశం. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. కాబట్టి మనం నరకానికి పోయి అక్కడ అగ్నిలో కాలిపోవుట ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి ఈ యొక్క ప్రశ్న నీ ముందర, నా ముందర ఉంది. నిత్య జీవము, మరణము, పరలోకము, నరకము. కాబట్టి నీ యొక్క నిత్యత్వము నువ్వు ఎక్కడ గడపాలని నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క ఆశయం ఉన్నది అనేది ప్రశ్న. మనము ఒకరు కూడా విడవబట్ట, నరకం పోవట దేవుడికి ఇష్టం లేదు. ఆయనతో కూడా సదాకాలం ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క ప్రశ్న, నిత్య జీవమా, మరణమా, ఈ ప్రశ్నను మనము మన శ్వాస ఉన్నప్పుడే, మనము ఈ లోకంలో ఉన్నప్పుడే మనము డిసైడ్ చేసుకోవాలి. ఇది ఈ యొక్క ప్రశ్నను నువ్వు సులభంగా తీసుకోవద్దు, నిర్లక్ష్య స్వభావం వద్దు. మన కళ్ళు తెరవబడాలి. ఈ యొక్క ప్రశ్న యొక్క తీవ్రతను మనము అర్థం చేసుకోవాలి. పరలోకమా, నరకమా? ప్రియులారా, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. కాబట్టి మనం ఆయనతో ఉండాలని ఆయన యొక్క ఆశయమై ఉన్నది. ఇది బైబిల్. ఇందులో 30,000 వచనాలు రాయబడి ఉన్నాయి. అందులో 8,000 వచనాలు ప్రవచనాల గురించి రాయబడింది. అంటే దాదాపు 25% కన్నా ఎక్కువ ప్రవచనాల గురించి రాయబడింది. ఈ యొక్క ప్రవచనాలు చూడండి. 2 పేతురు 1వ అధ్యాయము, 2 పేతురు 1వ అధ్యాయము 19 వచనంలో చివరి భాగం చూస్తే, ఈ యొక్క వాక్యము బైబిల్ ప్రవచనముల లేఖనములు. బైబిల్ ఏమండి? ప్రవచనముల లేఖనములు. బైబిల్ యొక్క ముఖ్య సారాంశము క్రీస్తును గూర్చిన ప్రవచనాలు. బైబిల్ యొక్క సారాంశము క్రీస్తును గురించిన ప్రవచనములు. అదే
ప్రకటన 19లో చూడండి, ప్రకటన 19 10 19:10 యేసును గూర్చిన సాక్ష్యమే ప్రవచన సారాంశము. ఏంటంటే యేసును గూర్చిన ప్రవచనమే ప్రవచన సారాంశము. ఈ యొక్క ప్రవచనములు యేసుక్రీస్తుని గురించి, మొదటి రాకడి గురించిన ప్రవచనలు ఎన్నో ఉన్నాయి. మిగతావంతా క్రీస్తు గురించి, రెండవ రాకడి గురించి రాసిన ప్రవచనాలు ఉన్నాయి. మొట్టమొదటిగా క్రీస్తు యొక్క మొదటి రాకడ గురించిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడ్డాయి. అవునా? బైబిల్లో, పాత నిబంధనలో, యెషయా గ్రంథంలో, కీర్తనల్లో, మలాకీ గ్రంథంలో, తర్వాత ఈ గాస్పెల్స్ అన్నిట్లో యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడి గురించి ప్రవచనాలన్నీ రాయబడి ఉన్నాయి. ఆయన యొక్క జన్మమును గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన సమాధి చేయబట్టు గురించి, మరణము జయించి తిరిగి లేచిన గురించి, తిరిగి ఆరోహణ అయిపోయిన వాటి గురించి అన్నీ రాయబడ్డాయి. అన్నీ మనం చూసాము. క్రిస్మస్ పుట్టుకల గురించి ఆదరిస్తూ ఉన్నాము. ఈస్టర్ వస్తే ఆ తిరిగి లేచిన గురించి ఆరాధిస్తూ ఉన్నాము. తిరిగి ఆయన ఆరోహణ అన్నీ మనకు తెలుసు. అన్నీ ప్రవచనాలు, మొదటి రాకడ గురించి ప్రవచనాలన్నీ తూచా నెరవేర్చబడ్డాయి. మనకు అన్నీ చూసాము. ఏ విధంగా ఆయన యొక్క మొదటి రాకడ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో, అలాగే ఆయన యొక్క రెండవ రాకడ గురించి రాయబడిన ప్రవచనాలన్నీ తూచా నెరవేర్చబడతాయి. కాబట్టి ప్రియులారా, మీరు ఈ యొక్క రెండవ రాకడ గురించి రాయబడిన ప్రవచనాలన్నీ మీరు నమ్ముతారా? మీకు విశ్వాసం ఉందా? తిరిగి ప్రభు మరలా వస్తాడు, నన్ను తీసుకుపోతాడు అనే అటువంటి విశ్వాసము నీకు ఉన్నదా ప్రియులారా? ఆయన రెండవ రాకడ గురించి యేసు ప్రభువే ఆయన చెప్పాడు. ఈ సువార్తల్లో చూస్తే ఆయన చెప్పాడు. ఆయన దేవుని దూతలు కూడా చెప్పారు, దేవుని శిష్యులు కూడా చెప్పారు, అపోస్తలులందరూ కూడా దేవుని యొక్క రెండవ రాకడ గురించి చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ప్రకటన గ్రంథమంతా ప్రవచనములతో నింపబడింది. ముఖ్యంగా రెండవ రాకడ గురించి రాయబడింది. ఈ ప్రవచనాలన్నీ కొన్ని సంఘటనలతో సమకూర్చబడింది. ప్రభు రెండవ రాకడ ముందర ఎన్నో సంఘటనలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంఘటనలు ఏమిటంటే, ఫస్ట్ ఏంటంటే సంఘము ఎత్తబడుట. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో చూస్తే ఆయన రెండవ రాక మునుపు జరగబోయే ప్రవచనాలన్నీ చాలా రాయబడి ఉన్నాయి. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు తెరలు చేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. అలా ఎన్నో ఉన్నాయి. యుద్ధములు, భూకంపములు, ఇంకా ఏంటి శ్రమలు, హత్యలు, అందరి ప్రేమ చల్లారులు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ప్రభు యొక్క రెండవ రాకడ వరకు సూచనలు. కాబట్టి ప్రభు సంఘము ఎత్తబడతాది. ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటాము, తెలుగులో దానికి సరైన వేడు లేదు. సంఘము ఎత్తబడుట. రెండవది చూస్తామంటే అంత్యక్రీస్తు తల ఎత్తుట. మనకి అన్ని తెలుసు, మరి నేను చెప్తా ఉన్నాను. మూడవది క్రీస్తు న్యాయపీఠము. నాలుగవది మహాశ్రమలు. ఐదవది క్రీస్తు బాహాటముగా వచ్చుట. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. తర్వాత దవడ సింహాసనం యొక్క తీర్పు. తర్వాత
ఈ భూమి ఆకాశము లయమైపోతుంది, మసైపోతుంది. దాని తర్వాత కొత్త ఆకాశము, కొత్త భూమి లోకం నుంచి భూమికి వస్తాయి. ఇవన్నీ ప్రవచనములు. చాలా వరకు మనం చూస్తూ ఉన్నాము, ఇంకా జరగబోయేవి కూడా త్వరగా జరిగిపోతాయి. కాబట్టి మనము ఏమిటంటే ఆయన రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండుట అనేది ఈరోజు యొక్క అంశమును మనము ధ్యానిస్తాం. ప్రభు ఎప్పుడైనా వచ్చి తన బిడ్డను తీసుకుపోతాడు. కానీ మనము మెళకు కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి. మనము సిద్ధపడి ఉన్నామా? ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉన్నామా? మనం పరలోక పౌరులము. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. మనం ఈ లోకస్థలము కాము. ఈ లోక సంబంధమైన జీవితం మనకు వద్దు ప్రియులారా. ఏ రోజు ప్రభు వచ్చిన తీసుకుపోతడాన్ని మనము ఎంతో సంతోషంగా ఆయన రాకడ కొరకు ప్రభువా త్వరగారము నన్ను తీసుకుపోము అని చెప్పారు. ఆదిమ శిష్యులు 2000 సంవత్సరాల కిందము ప్రభు రాకడ కొరకు వాళ్ళు సిద్ధపడిన వాళ్ళంట. వాళ్ళు కూడుకున్నప్పుడు మారనాథా అని ఒకరొకరు శుభా చెప్పుకున్న వాళ్ళంట. 2000 సంవత్సరాల క్రితము వాళ్ళు చెప్పుకున్న వాళ్ళంట, త్వరగారము ప్రభువా. మనము అటువంటి దృక్పథము కలిగి అటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నామా? ప్రభు 22:20 చూసుకున్నాము. ప్రభు త్వరగా రాయన్నాడు. కాబట్టి ప్రభు ఏ సమయం వస్తాడో మనకు తెలియదు. దొంగ వస్తానని చెప్పినట్టుగా చెప్పాడు. కాబట్టి మనము ఎప్పుడు రాత్రి పగులు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి అన్ని వేళలా మనము ఎత్తబడే సంఘంలో ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. మనం చూసుకుందాము ఏ ఏ విషయాల్లో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది మనం కొద్దిగా ధ్యానిస్తాము. ఏ ఏ విషయాల్లో మనము సిద్ధపడి ఉండాలి అనేది చాలా అంశాలు ఉన్నాయి. వీరింత వరకు టైం బట్టి మనము ధ్యానిస్తాము. ఎందుకంటే మనము ప్రభు వస్తాడు కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈ సమయమే రావచ్చు, చెప్పలేము. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ప్రార్థనా జీవితంలో మెలకుగా ఉండవలసిన అవసరత ఎంతగానో ఉంది. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చూస్తే, స్థానికుడైన బాప్తిస్మము యోహాను క్రీస్తుకు ముందరగా ఒక పరిచారకుడిగా వచ్చిన వ్యక్తి. బాప్తిస్మము యోహాను ఆయన ఏం చెప్పాడంటే 3వ అధ్యాయం 2వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి. మొట్టమొదటి షరతు ఏంటండి? మనము ఎత్తబడే సంఘంలో ఉండాలంటే, ప్రభువుతో కూడా పరలోకంలో మనకు స్థానం కావాలంటే మొట్టమొదటి షరతు ఏంటండి? మారు మనస్సు, రక్షణ అనుభవం. అదే యేసు ప్రభువుడు ఏం చెప్పాడు చూడండి, 4వ అధ్యాయము 17వ వచనంలో, మత్తయి 4:17లో, పరలోక రాజ్యము సమీపించేది కనుక మారు మనస్సు పొందుడి, మారు మనస్సు పొందుడి. ప్రభు త్వరగా రాయనున్నాడు. ప్రభు పరలోక ప్రార్థనలో మనకు నేర్పించాడు. ఏమని ప్రార్థన చేయాలా? నీ రాజ్యము వచ్చుగాక. చెప్పగలుగుతున్నామా? సిద్ధంగా ఉన్నామా? ఆయన రాజ్యం వస్తే మనం ఆయన రాజ్యంతో కూడా మనము ఎత్తబడతాము అనేది. కాబట్టి ప్రియులారా, మారు మనసు రక్షణ అనుభవము ప్రథమ కండిషన్. మనము ఎత్తబడే సమయంలో ఉండాలంటే నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు కలిగిన అనుభవంలోకి మనం ఉండాలి. యేసు ప్రభు ఇంకా ఏం చెప్పాడు చూడండి మారు మనసు గురించి. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 31వ వచనం.
21:31. అటువలే మీరు ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యము సమీపించున్నది తెలుసుకోండి. ఈ సంగతులన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా మటుకు చూస్తూ ఉన్నాము. ప్రపంచంలో జరిగే యుద్ధాలు, భూకంపాలు, హత్యలు, అలజడలు, ఇవన్నీ రాకడికి సూచనలు. ఇవన్నీ జరిగినప్పుడు పరలోక రాజ్యం సమీపించుందని తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలండి? మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికి ఏంటండి? ఏమర్థం చేసుకుంటా ఉన్నారు? మనమంతా జన్మతా పాపం, నీతి మంత్రులు ఒక్కడూ లేరు. కాబట్టి మనం పరలోక రాజ్యానికి చేరాలంటే, ప్రభుతో ఉండాలంటే మారు మనసు చాలా ప్రాముఖ్యం. మారు మనసు, మనసు మార్చుకుంటాం. అంటే మనం పాపము కాబట్టి నేను ఏం పాపం చేయలేదని ఎవరు చెప్పలేరు. ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపలమే. కాబట్టి మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడి విరిగి నలిగిన హృదయంతో, దావీదు రాజు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ప్రియులారా, మనము మన పాపములను ఒప్పుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, కన్నీరుతో, దుఃఖంతో ప్రభు సన్నిధికి వస్తే ఆయన నీతిమంతుడు. ఒకరైనా నశించుకోవటం ఆయనకు ఇష్టం లేదు. అందరి కొరకు ఆయన తన ప్రాణాలు శిలువ మీద పెట్టాడు. కాబట్టి దేవుని కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడగదని 1 యోహాను 1వ అధ్యాయంలో 9-8 చూస్తాం. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ఇదే ప్రియులారా నూతన జన్మ అంటే, తిరిగి జన్మించడం అంటే, మారు మనసు అంటే. కాబట్టి ప్రియులారా, మనము నిజమైన మారు మనసు, రక్షణ అనుభవం మనకు కలిగి ఉన్నదా మనం పరీక్షించుకుందాం. మనమంతా మానవులమే, బలహీనమే. సాధారణ మనం వేరే వేరే విధంగా తలంపులు పుట్టించి మారు మనసు రక్షణ లేకుండా దూరపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు సన్నిధికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి మన పాపలను ఒప్పుకుంటే ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనం కడిగి మన పరిశుద్ధునిగా, నీతిమంతులుగా మనము చేస్తాడు. కాబట్టి ఒకడు కొత్తగా జన్మించితే కానీ పరలోకమునకు ప్రవేశింపలేడు. అవునా? కాబట్టి పరలోకానికి ప్రవేశించాలంటే నీకు రక్షణ అనుభవం కలిగి ఉండాలి. పౌలు శీలుని జైల్లో పెట్టారు. ఆ రాత్రి భూకంపం వచ్చి ఆ జైలు అంతా వణికిపోయిందంట. గేట్లు తెరవబడ్డాయి. ఆ చెరసాల నాయకుడు అయ్యో దొంగలంతా పారిపోయారే ఏమని ఆయన కత్తి చూసుకొని చాలా హత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ పౌరుషులు అని ఏమంటారు? భయపడద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు ఆ చెరసాల నాయకుడు అంటాడు, అయ్యగారు నేను రక్షింపట్టుకు నేను ఏం చేయాలి అని అన్నప్పుడు పౌరుషులు ఏం చెప్తారంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 16వ అధ్యాయము 30-31 వచనములో మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుడి, అప్పుడు నీవు రక్షణ పొందెదవు. మారు మనసు పొందాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. అదే రక్షణ యొక్క అనుభవం. ప్రియులారా, మనము ప్రభు 2000 సంవత్సరాల కింద చెప్పాడు మరలా వస్తానని. 2000 సంవత్సరాలు దాటిపోయింది, 2025 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా వస్తాడే చూసుకుందాం అని నిర్లక్ష్య స్వాగం వద్దు ప్రియులారా.
ఆయన ఏ సమయం వస్తాడో మనకు తెలియదు కాబట్టి మన అన్ని వేళలు అన్ని సమయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి నిజమైన పశ్చాత్తాపము, మారు మనసు కలిగిన అనుభవము మనకు కలిగి ఉండాలి. కాబట్టి దేవునికి రేపు మనకు ఏమి సంభవించునో మనకు తెలియదు. ఈరోజు మనది, రేపు మనది కాదు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి రక్షణ అనుభవం నేడే ఏముందండి? నేడే రక్షణ అనుకూల సమయం, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. పిల్లారా, మన పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు లిఖింపబడినట్టుగా మనం చూసుకోవాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథములో, గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరు లిఖింపడలేదో వారు అగ్నిగుండములోకి త్రోసివేయబడుదురు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27 వచనంలో అవి రాయబడింది. ప్రకటన 21:27 గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పేరు రాబడినట్టు చూసుకోండి. అదే 20వ అధ్యాయము 15వ వచనంలో ఎవరి పేరు జీవ గ్రంథమందు కనబడలేదు వారు అగ్నిగుండములో పడవేయబడుదురు. కాబట్టి ప్రియులారా, నీ పాప విషయమై నిజమైన మారు మనసు, రక్షణ అనుభవం లేకుండా ఏదో మత ముసుకోవద్దు ప్రియులారా. ఏదో ఆలయానికి వస్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను, వాక్యం వింటా ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను అని అనుకోవద్దు ప్రియులారా. అది చాలదు. మత ముసుగొద్దు ప్రియులారా. ఇది నీ యొక్క నా యొక్క నిత్య జీవం మరణకు సంబంధించిన ప్రశ్న. జీవమా, మరణమా, పరలోకమా, నరకమా, నీ నిత్యత్వము ఎక్కడ గడపాలనుకున్నావు? నిశ్చయం చేసుకుందాం. తనను మించిపోతున్నపై మన జీవితాన్ని సెట్ చేసుకొని పశ్చాత్తాపం మార్చుకుందాం. నీకు నిజమైన రక్షణ అనుభవంగా, నీకు నిశ్చయంగా అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకంటే నేను నిజంగా రక్షింపబడ్డాను. ఏ రోజు ప్రభు వస్తే నేను ప్రభుతో ఉంటాను. ప్రభువు నన్ను పిలుచుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది నిజమైన రక్షణలో కలుగుతారు? ప్రేజలారు ఇదే అనుకున్న సమర్పిగా నీ జీవితం ఏ పాటిది? అంతలో కనపడి అంతలో మాయమైపోవు. నీటి గుడగ వంటిది, ఆవిరి వంటిది. నేడు ఉండి అక్కడ పోయి ఇక్కడ పోయి ఏ పని చేసి ఆ పని చేసి వ్యాపారం చేసి హాయిగా సుఖంగా ఉంటాము అనుకుంటారేమో ప్రియులారా. నీ జీవితం ఏ పాటిది? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు స్వరం వింటా ఉన్నావా? ప్రభు నేను ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. నీ కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. మీరు ఆయన్ని మీ సొంత రక్షణ స్వీకరించారు. భూమికి వస్తావా? ప్రభు నేను ప్రేమిస్తాను. ఇలాగా మొట్టమొదటిగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలంటే ఏంటంటే మొట్టమొదటి షరతు నిజమైన మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ అనుభవము, తిరిగి జన్మించుట అనుభవం కలిగి ఉంటానే నువ్వు ఎత్తబడే సమయంలో ఉంటావు. ఇట్స్ వెరీ క్లియర్. ఆషామాష లేదు దీనిలో. చులకన తీసుకోవద్దు, నిర్లక్ష్య స్వభావం వద్దు, వాయిదా వేయద్దు.
రక్షణ అనుభవం లేకుండా వీళ్ళు ఈ యొక్క సంఘం విడిచిపోతున్నారు. రెండవదిగా చూసుకుందాము, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయం మత్తయి 35వ వచనం చూసుకున్నాము. ఆకాశం ఆయన రెండవ రాకడను గురించిన సూచనలు ప్రవచనలు తన శిష్యులతో చెప్తే ఏమనండి, ఆకాశము భూమియు గతించిపోవును కానీ నా మాటలు ఏ మాత్రమును గతించిపోవు. నా మాట ఏంటండి? దేవుని మాట, దేవుని వాక్యం. మనం చూస్తా ఉన్న ఈ ఆకాశము, భూమి, బిల్డింగులు, ప్రపంచమంతా ఇవి నాశనం అయిపోతాయి, బూడిదైపోతాయి, కాల్చబడతాయి. ఏమి కూడా శాశ్వతం లేదు ఈ లోకంలో. కానీ దేవుని వాక్యము శాశ్వతమైనది. ఈ దేవుని వాక్యము గురించిన ప్రాముఖ్యత, దేవుని బిడ్డగా దేవుని వాక్యానికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నావు? రోజు ఉదయం లేచి దేవుని వాక్యం చదువుతా ఉన్నావా? దేవుని వాక్యం అంటే దేవుడే వాక్యము. నువ్వు వాక్యం చదువుతా ఉన్నావు అంటే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మనము దినము వాక్యము చదువుకోవాలి. మనము ప్రతిసారి రోజు ఎన్నిసార్లు అద్దం ముందర పెట్టి మనం చూసుకుంటాము. మన అందము, మన హెయిర్ సరిగా ఉందా, అన్నీ సరిగా ఉందా చూసుకుంటాం కదండి. అదేవిధంగా మనము దేవుని వాక్యం మీద ముందర నిలబెడితే మన జీవితాన్ని చూపిస్తుంది, మన హృదయపు కండిషన్ చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో వాక్యాన్ని చదివేదాని ద్వారా మన జీవితాలను మనము సెట్ చేసుకొని ఆయన రెండవ రాకడ కొరకు మనము సిద్ధంగా ఉంటాము. ఈ రోజుల్లో చూస్తే అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. యేసు నామమునే బయలుదేరుతారు, వాక్యం చెప్తారు, తర్వాత వాళ్ళ వాక్యం చెప్తారు, బైబిల్ చదువుతారు, వాళ్ళ సొంత వాక్యాలు చెప్తారు. కాబట్టి అనేకమైన విభిన్నమైన సిద్ధాంతాలు బయలుదేరాయి. కాబట్టి మనకు దేవుని వాక్యము, దేవుని దైవజనులు చెప్పినప్పుడు అది వాళ్ళు వాక్య ప్రకారం చెప్తా ఉన్నారా, లేకపోతే వాళ్ళ సొంత వాళ్ళ కథలు చెప్తా ఉన్నారా అని ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మనం వాక్యము అనే పునాది మీద, బండ మీద మన జీవితాలు కట్టుకుంటామో అప్పుడే వీళ్ళు దేవుని వాక్యం ప్రకారం చెప్తా ఉన్నారు తెలుస్తారు. కాబట్టి మనం ప్రతిదినము రెండవ వాక్య సమీపం కాబట్టి వాక్యం వెలుగులో మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. అది మత్తయి 24:11లో అబద్ధ ప్రవక్తల గురించి రాబడింది. అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారంట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకులు వచ్చి చేసే వాక్యం అంతా సరిగా ఉందా లేదని మనం పరీక్ష చేసుకోవాలి, చూసుకోవాలి. బిరియా అనే సంఘం ఉండేది. దేవుని విశ్వాసులు ఆ యొక్క దైవజనులు వాక్యం ప్రకారం చెప్తా ఉన్నారు లేదా అని వాళ్ళు వాక్యాన్ని చూసి పరిశీలన చేసేవాళ్ళు. కాబట్టి మనం కూడా ఎవరైనా వాక్యం చెప్తా ఉంటే వాక్య ప్రకారం చెప్తా ఉన్నారా, వాళ్ళు సొంత కథలు చెప్తా ఉన్నారా అనేది
మనము జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనము వాక్యం ఎక్కువగా చదవాలి. వీలైనంత వరకు ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి, వాగ్దానాలు. వాక్యము బైబిల్ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలన్నింటినీ మనం వీలైతే కంటిగా పట్టాలి. ఈ వాక్యము గురించి, బైబిల్ గురించి మంచి కోరస్ ఉంది, మనందరికీ తెలుసు అనుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. వచ్చారండి మీకు? విన్నారా? మీరు ఎంతెంత బైబిల్స్ ఉందో చూపించండి. ప్రైజ్ అలాడ్. అందరి దగ్గర ఉంది ప్రైజ్ అలాడ్. ఈ పాట పాడతారు, బైబిల్ చేయండి. ప్రతింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, ప్రతింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆ ప్రతింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కాబట్టి ప్రియులారా, ప్రతింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం అనుదినం పఠించే దానివల్ల ఆయన రెండవ రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉంటాము. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 చూస్తే, మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఎవరితో పోట్లాడుతూ ఉన్నామండి? దురాత్మతో, అంధకార శక్తులతో మనం పోట్లాడుతూ ఉన్నాము. మనుషులతో కాదు మన పోరాటం. కాబట్టి ఈ వాక్యం అనే ఆత్మ కంటే ఒకటే మనకు సంరక్షిస్తుంది. చూసారా? అదే దేవుని వాక్యము ఆత్మ కట్టలను మాత్రమే మనను సంరక్షించును. ఆయనకు దేవుని వాక్యము అను నామము ఆయనకు ఇవ్వబడినట్టుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియులారా, రెండవది, మొట్టమొదటిగా మనము నిజమైన మారుమనసు రక్షణ కలిగి ఉండాలా. రెండవది, వాక్యానుసారముగా మన జీవితాలు సరి చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడవది చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 12:14. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. విశ్వాసులు పరిశుద్ధులు. పరిశుద్ధమైన జీవితము మనకు ఎంతగానో అవసరము. అపవిత్రమైన ఈ జీవితంలో, పాపభూయిష్ట లోకంలో, పాపంలో మనం ఈ యొక్క పాప జీవిత లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి మనము ఈ లోకంలో ప్రత్యేకింపబడాలి. ప్రత్యేకింపబడిన జనాంగం మనం, ఆయన బిడ్డలము, ఆయన సొత్తు. కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అపవిత్రమైనది, పరిశుద్ధము కానిది ఏది పరలోకములోనికి ప్రవేశించనేరదు. 2 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. 2 పేతురు 3:10 నుంచి కొన్ని చదువుతాను. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండుడి. పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తి, జాగ్రత్త. అజాగ్రత్త వద్దు ప్రియులారా, అజాగ్రత్త వద్దు, విడవబడతాము. ప్రియులారా, పరిశుద్ధమైన జీవితం. అదే 2 పేతురు 3:14 చూడండి. పేతురు ఏం చెప్తా ఉన్నాడు? శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను నిందారహితులనుగా కనబడునట్లు జాగ్రత్తగా ఉండుడి. చూసారా ఎన్ని వాక్యాలని? పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో కూడింది, జాగ్రత్తగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, ఇవన్నీ మనకు కండిషన్స్.
ఎత్తబడే సంఘంలో ఉండాలంటే, ప్రభువుతో ఉండాలంటే, విడువబడి నరకంలో పోకుండా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితం ఎంతగానో అవసరం. ప్రియులారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూతము, ఆయన పోలి ఉందము, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండవలసిన అవసరము ఎంతగానో అవసరం. కాబట్టి పరలోకంలో అపవిత్రమైనది, పరిశుద్ధము కాదు ఏది ప్రవేశించిన పరిశుద్ధమైన దూతలు, పరిశుద్ధమైన అపోస్తలులు, పరిశుద్ధమైన ప్రవక్తలు అంతా పరిశుద్ధమే. ప్రియ పరలోకంలో ఎప్పుడు సదాకాలము దేవుడు పరిశుద్ధుడు 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 అని ఎప్పుడు స్తుతి గానము చేస్తూనే ఉంటాడు, నాన్ స్టాప్. కాబట్టి ద్వారా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక మాలిన్యం మనం దాటకుండా సాతాను మనల్ని అనేక విధాలుగా శోధిస్తాడు. మనల్ని పరిశుద్ధత నుండి తొలగించేదానికి, అపవిత్రపరిచేదానికి, నరకానికి తీసుకుపోవడానికి సర్వశక్తులా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, వెళుతూ కలిగి ఉండాలి. సాతాను మన వెంబడే మన నీడలాగా పక్కన ఉండాలి. జాగ్రత్త ప్రియురా, నిర్లక్ష్య స్వభావం వద్దు, విడువబడే అటువంటి పరిస్థితి రావద్దు ప్రియులారా. కాబట్టి ఎప్పుడైనా నిన్ను సాతాను శోధించి నేను అపవిత్రపరుస్తానంటే యు రిబ్యూక్ ద సాటన్. సాతానా పో, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అంటే సాతాను పారిపోతాడు, సాతాను పారిపోతాడు. కాబట్టి మనం పరిశుద్ధమైన జీవితము, జయ జీవితము జీవించాలని ప్రభువు కోరుతాడు. మనము మానవులు బలహీనము, తెలిసి తెలియకుండా మాటలతో, తలంపులతో, క్రియలతో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము, ఎన్నో చేస్తూ ఉంటాము. తప్పదు. ఈ లోక శరీరంలో ఉన్నంత వరకు ఇవన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ శరీరము మనం వదిలే వరకు, ఈ శరీరము మనం సొంతం కాదు, ఇది మట్టి. ఈ శరీరము మట్టిది. ద రియల్ ఐ, మై సోల్, అది నిజమైన క్రీడ. కాబట్టి ఈ శరీరమును మనం జయించాలా, నలకొట్టుకోవాలా. పౌలు అంటాడు, ఐ డై డైలీ. కాబట్టి మనం ప్రతి దినము, ప్రతి క్షణము, ముఖ్యంగా రాత్రిలో పడుకోకుండా నర్మల్ పరీక్ష చేసుకొని వాక్కు వెలుగులో మనము మాటలతో, తలంపులతో, క్రియలతో ఎటువంటి పాపం చేసినా ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుక్కొని మనం పరిశుద్ధమైన జీవితము జీవించాలి, పరిశుద్ధమైన జీవితము జీవించాలి. అదే ప్రకటన 22:11 చూసినట్లయితే, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగానే ఉండనిమ్ము, నేను త్వరగా వస్తా ఉన్నాను. నేను త్వరగా వస్తాను కాబట్టి పరిశుద్ధత లేని సమయము ఉండకూడదు. ప్రతి క్షణము మమ్మల్ని పరీక్ష చేసుకొని మనం పరిశుద్ధులుగా ఆ రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. 4వ చూసుకున్నాము, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలండి? ప్రార్థనలో మెలకు ఉండాలి. ప్రార్థనలో మెలకువగా ఉండాలి. చాలా ప్రాముఖ్యం ప్రార్థనా జీవితం. విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము. ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయము, ఆయన సహవాసము, ఆయన స్వరూపంలోకి మనం ఎదగాలి. కాబట్టి ఈ 34వ వచనంలో చూడండి, మనము ఈ లోకస్తులము కాము,
మనం ఎక్కువగా ప్రార్థన జీవితంలో గడపాలి. ఇక్కడ ఏమందంటే తిట్టి వలన ఐహిక విచారం వలన మందమతులు కాకుండా దినము ఎప్పుడు వచ్చునో ఉరి వచ్చునట్టు మనము వస్తున్నాను. ఆయన రెండవ రాకడ ఎప్పుడు వస్తారు తెలియదు కాబట్టి చిత్తుగా తిని మత్తుగా పడుకోవచ్చు. పబ్స్, లేట్ నైట్ పార్టీస్, మజా చేసేది ఎవరస్తులు ఉన్నారు. కాబట్టి మనము ప్రత్యేకమైన వాళ్ళు ఇటువంటి స్నేహం మనకు వద్దు. మనం దేవుని బిడ్డలం, ప్రత్యేకమైన వాళ్ళం. కాబట్టి చిత్తుగా తిని మత్తుగా ఉండే పరిస్థితి మనము ఎప్పుడు రావద్దు ప్రియులారా. కాబట్టి మనము గడపుగా ప్రార్థన జీవితంలో ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ప్రార్థన సమయం పొద్దున ఎర్లీ మార్నింగ్ పొద్దున లేస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయము ప్రార్థనలో గడపచ్చు. ప్రార్థన గడుపు వల్ల ప్రభు మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆయన సన్నిధిని అనుభవిస్తాము. దినమంతటి కావాల్సిన సలహాలు, మంచి ఆరోగ్యం, నడిపింపు, కాపుదల, సంరక్షణ అన్నీ ఆయన ఇస్తారు. కాబట్టి మొట్టమొదటిగా లేస్తేనే ప్రభు సన్నిధిలో పడిపోవాలి, మోకాళ్ళ మీద పడిపోవాలి. మోకాళ్ళ ప్రార్థన చాలా అవసరం. మోకాళ్ళ మీద ప్రార్థన చేసేదాని వల్ల ప్రభువుని గౌరవించేవాడు అవుతాము, ప్రభువును గౌరవించేవాడు అవుతాము. యేసు ప్రభువే మోకాళ్ళు ప్రార్థన చేశాడు. దానియేలు దినానికి 3 సార్లు ఎంత బిజీగా ఉండేవాడు. అన్ని పక్కన పెట్టి 3 సార్లు మేడ మీద పోయి ప్రార్థన చేసేవాడు. దావీదు రాజు దినానికి 3 సార్లు, రాజు ఎంత బిజీగా ఉంటారు, 3 సార్లు 5 సార్లు ప్రార్థన చేసేవాడు. దేవుని శిష్యులంతా కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడు. కాబట్టి మోకాలు ప్రార్థన చాలా అవసరం. క్రైస్తవ జీవితంలో మోకాలు ప్రార్థన ఎంతో అవసరం. బక్సింగ్ అనేవాడు, ఆయన మీరు ఎంతకాలం ప్రార్థనలో గడుపుతూ ఉండాలని తెలుసుకోవడానికి మీ మోకాళ్ళు చూపించమంటాడు. తీసి మీ మోకాళ్ళు చూపించండి, ఎంత సమయం మీరు ప్రార్థన గడుపుతూ ఉండాలని నేను చెప్తాను. పిల్లారా, మనం వెడకు కలిగి ప్రార్థనలో గడుపుచు ఆయన రెండవ రాకడ వరకు మనము సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనము ఇప్పుడు సిద్ధపాటు కలిగి ప్రార్థనలో గడుపు కలిగి ఉండాలి అవసరం కొద్దిగా ఉంది. కాబట్టి చాలామంది ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పిల్లారా, సరి చేసుకుందామా, ప్రభు రాత్రి ఎప్పుడు తెలియదు. కాబట్టి వీలైనంత వరకు కొంతమంది అయితే వంట చేసుకుంటా ప్రార్థన చేసుకుంటారు, పనులు చేసుకుంటా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, నడుస్తా పోతా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితులు మనం రావాలని, అప్పుడే దేవునికి మన ప్రీతికరమైన జీవితం జీవిస్తాము, రెండవ వాక్యంలో మనము ఎత్తపడతాము. కాబట్టి ప్రియులారా, ప్రార్థన జీవితము ఎంతగానో అవసరం. మనం చూసుకున్నాము 10 మంది కన్యకల్ని గురించి. అందరూ సిద్ధపడ్డారు, అందరూ ప్రభువుని ఎదుర్కొనడానికి బయలుదేరారు. కానీ ప్రభు వచ్చే సమయానికి నిమిషానికి వాళ్ళు సిద్ధపడలేరు, వాళ్ళు డ్యూటీలో లేదు. ఏమైందండి? విడవబడ్డారు. అయ్యా తలుపు తింటే మీరు ఎవరో నేను ఎదురు. అటువంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు? గుడికి వస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, గుడికి సందాలు ఇస్తా ఉన్నాము, అన్నీ చేస్తూ ఉన్నాము. ఆ తీర్పు దినమందు ప్రభువు నిలబెట్టి నువ్వు ఎవరో నేను ఎదురు చెప్తే ఇంత ఘోరమైన పరిస్థితి నిజమైన పశ్చాత్తాపం వారు మనసుకొని రెండవ రాకడ వరకు మనము సిద్ధంగా ఉన్నామా? ఇంకోటి కూడా చూస్తున్నాము. 24వ అధ్యాయం మత్తయి 24వ
14వ వచనము. అక్రమము విస్తరించుట వల్ల అనేకుల ప్రేమ చల్లారును. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఎక్కడ ఉందండి? ఇంట్లో తల్లిదండ్రులు, బిడ్డలు, కుటుంబంగా నిజమైన ప్రేమ లేదు. సంఘంలో నిజమైన ప్రేమ లేదు. స్నేహితుల్లో ప్రజల్లో నిజమైన ప్రేమ లేదు. అంతా నకిలీ ప్రేమ, హిపోక్రసీ. అందరి ప్రేమ చల్లారిపోతుందంట. ఈ రోజు ఎలాగొచ్చిందంటే కుటుంబంలో ఉండే భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితుల్లో ఉంది ప్రియుల. నిజమైన ప్రేమ లేదు. నిజమైన ప్రేమ లేదు ప్రియుల. అందరి ప్రేమ చల్లారును. అది ఇంకా చూస్తే చివరి రోజుల్లో జరిగిపోయే సంగతులు 2వ తిమోతి 3వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయము 1-5వ వచనాల్లో చూస్తే, అంత్య దినములు అపాయకరమైన కాలంలో మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, దుఃఖములాడువారు, అహంకారులు, అనురాగులు, అతిద్వేషులు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పిల్లలు. ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? అందులో ఇంట్లో జరుగుతూ ఉన్నాయా? విశ్వాసులు, క్రైస్తవులు చెప్పుకునే ఇంట్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి పిల్లలు. భయంకరమైన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో మనము అందరితో మంచి సంబంధము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా ఎత్తబడే సంఘంలో ఉండాలంటే, ప్రభు రాకడ సిద్ధపడి ఉండాలంటే అందరితో మంచి సంబంధము, సహవాసము, సహనము కలిగి ఉండాలి. కాబట్టి మనలో కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎటువంటి విరోధ శక్తులు పనిచేయకూడదు. అటువంటి పరిస్థితికి మనము రాకూడదు. కాబట్టి అందరూ యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. ఏ వ్యత్యాసం చూపించలేదు. నరహంతకులు ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు, ఆయన్ని కొట్టి చంపిన వాళ్ళని ఆయన ప్రేమించాడు, క్షమించాడు. కాబట్టి అటువంటి ప్రేమ కలిగి మనం ఉండాలి. ఎటువంటి ప్రేమ అండి? ప్రేమించే వాళ్ళని ప్రేమించే ప్రేమ కాదండి, విశ్వాస ప్రేమ. మనము శత్రువులను ప్రేమించే స్థితికి వస్తేనే మన పరలోకంలో రాకుండా తిరగాలి. కాబట్టి అందరితో ప్రేమ, ఐక్యత, సమాధానం, సహనము కలిగి ఉండాలి. ఇంకా చూస్తే అందరితో సమాధానం కలిగి చాలా ఉన్నాయని చెప్తాను. అందరితో సహనం కలిగి ఉండాలి. ఒకరికొకరు సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు, వేరే వాళ్ళని తీర్పు తీర్చవద్దు, కోపపడవద్దు, పగ తీర్చుకోవద్దు, వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు. మన నాలుక భయంకరమైన అగ్ని వంటిది. మన నాలుక అగ్ని వంటిది. కాబట్టి ఏం చేయాలండి? మన నాలుకను మనము స్వాధీనంలో, కంట్రోల్లో ఉంచుకోవాలి. విచ్చలవిడిగా మాట్లాడద్దు. మనము పలికే ప్రతి మాటకు ఆ తీర్పు దినం లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం అందరితో మంచి ఏమన్నా మనకు ఘర్షణలు ఉంటే వేరే వారితో, స్నేహితులతో, తోబుట్టులతో, ఎవరితో కానీ మనం సరి చేసుకోవాలి. ప్రియులారా, సరి చేసుకోవాలి. అందరితో సమానంగా ఉండాలి. అందరితో సమానం. అందరినీ దయ, ప్రేమ, కనికరము, దాతృత్వం కలిగి ఉండాల. ముఖ్యంగా కుటుంబం ఒక మంచి ప్రాముఖ్యమైన వ్యవస్థ. కుటుంబంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ మంచి ప్రేమ, ఐక్యత, సమాధానము కలిగి ఉండాలి. అందరూ రక్షింపబడాల. కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలి. అందరూ రక్షింపబడాలి. కాబట్టి మనము అందరితో ప్రార్థన చేసి అందరినీ రక్షింపబడినట్టుగా మనము చూసుకోవాలా.
ఇంకోటి చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 25లో సమాజముగా కూడుకొనుట మానక అని. సమాజం అంటే సంఘం. సంఘముగా కూడుకుంటే మానక. మనమంతా ప్రతి ఆదివారము సంఘముగా కూడుకుంటా ఉన్నాము. ప్రభువుని వాటి ద్వారా శుద్ధిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, మనలో పాల్గొంటూ ఉన్నాము, వాక్యం వింటూ ఉన్నాము, సాక్ష్యాలు చెప్తా ఉన్నాము. ఈ విధంగా సంఘములో ఐక్యత కలిగి ఉన్నాము. సంఘం అనేది దేవుని యొక్క శరీరము. సంఘము దేవుని శరీరము. మనమంతా అవయవములము. కాబట్టి ఈ చెయ్యి ఒకటి చేసి ఈ చెయ్యి ఒకటి చేస్తే కుదరదు. కాలు నేను చెయ్యి పని చేస్తానంటే కాలు కుదురుతుందండి. నోరు నేను చూస్తాను, నువ్వు కళ్ళు అవసరం లేదు చూస్తారా లేదు. కాబట్టి మనమందరూ దేవుని యొక్క సంఘస్థులందరూ దేవుని బిడ్డలు, దేవుని శరీరంలో అవయవములు. కాబట్టి మనందరిలో నిజమైన సమాధానము, సంతోషము, ఐక్యత, ప్రేమ కలిగి అందరూ ఏక మనస్సుతో మనము ప్రభువుని స్తుతించాలి. ఎన్నెన్నో డినామినేషన్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ సార్వత్రిక సంఘము, ఒకే సంఘము. పరలోకంలో డినామినేషన్స్ ఏమి ఉండవు. ఏదో ఒక సంఘానికి ప్రభు వస్తాడనుకోవచ్చు. మనమంతా ప్రపంచంలో ఎన్ని డినామినేషన్స్ ఉన్నా కానీ, ఎన్ని సంఘాలు ఉన్నాయి, మనమందరం దేవుని యొక్క బిడ్డలు, దేవుని శరీరం యొక్క అవయవులను ఉన్నాం. కాబట్టి మనందరిలో నిజమైన ఐక్యత, ప్రేమత కలిగి ప్రభువును ఏక మనసుతో మనము స్తుతించే వారంగా ఉండాలి. ఇంకోటి చూసుకుందాము. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో ఇంకొక ఉపమానము గురించి ఇక్కడ చూస్తాము. 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు అందరినీ వేరు చేస్తాడంట. గొర్రెలను వేరు చేస్తాడు, మేకల్ని వేరు చేస్తాడు. చేసి కుడి పక్క ఉన్న గొర్రెలను చూసి, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, 34వ వచనము, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, ఇది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. గొర్రెలకు ఆహ్వానం ఇస్తా ఉన్నాడు పరలోక రాజ్యంలో. తర్వాత ఏం రాబడిందంటే, నేను ఆకలి కొట్టిని, నేను ఆహారం ఇచ్చాను, నేను దాహం కొట్టిని, నేను ఇచ్చాను, దిగంబరిన ఇంటిని మీరు నాకు వస్త్రం ఇచ్చారు. అంటే అయ్యో ప్రభా, మీరు నాకు ఎప్పుడు వచ్చారు, మేము మీకు ఎప్పుడు ఇచ్చాము, మీకు ఎప్పుడు దాహానికి నీళ్ళు ఇచ్చాము, ఎప్పుడు మేము అన్నం పెట్టాము అంటే, ఈ బీదలలో మీరు ఒకరికి చేశారు కాబట్టి మాకు మీరు చేశారు. కాబట్టి దాతృత్వం. ఎడం పక్క ఉన్న మేకలను చూసి చూడండి, 41వ వచనంలో, శపింపబడిన వారులారా, ఒకరు గొర్రెలు, ఆశీర్వదింపబడిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు, దేవుని బిడ్డలు, సిద్ధపడిన వాళ్ళు. ఎడం పట్టుకున్న వాళ్ళు మేకలు, రక్షణ అనుభవం లేని వారు. శపింపబడిన వారులారా, మీరు 41 శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని చూచి, శపింపబడిన వారులారా, సిద్ధపరచబడిన నిత్యానికి పోవుడని చెప్పెను. ఎందుకు? మీరు ఈ పేదలకు అవస్థల్లో మీరు సహాయపడలేదు.
చూసారా ప్రియులారా? కాబట్టి క్రైస్తవ జీవితము దాతృత్వంతో కూడినది, చారిటీ. పేద వాళ్లకు, లేని వాళ్లకు వాళ్ళ అవసరతల్లో మనం పాల్గొనాలి, వాళ్ళ అవసరతల్లో మనం సహాయం చేయాలి. దేవుడు మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తే మనం పెట్టుకునేదే కాదు, మనము కేవలం కార్యనిర్వాహకులమే. మనకు ఉన్నదానికన్నా ఎక్కువ ఇస్తే లేని వాళ్లకు మనము సహాయం చేయాలి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొక్క రాకడకు సిద్ధపడాలంటే మనము వేరే వాళ్ళ అవసరతలు, పేదల అవసరతలు మనము పాల్పొందాలి. ఇంకోటి చూసుకుందాము. 24వ అధ్యాయం మొదటి గుర్తిస్తాను. 24వ అధ్యాయం మత్తయి సువార్త 14 నుంచి 30 వరకు. ఇక్కడ చూస్తే ప్రభువు మనకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. ప్రభువు మనకు సమయం ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఇదంతా మనకు ఉండేది మన సొంతం కాదు, కేవలం మనము కార్యనిర్వాహకులమే. వీఆర్ ఓన్లీ స్టూవర్డ్స్. ఇదంతా దేవుడి, మనకి ఇచ్చినంతా దేవుడి. కాబట్టి మనము ఎలాగా దేవుడు మనం ఇచ్చిన దాన్ని దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఉపయోగిస్తామో దాన్ని బట్టి మనకు పరలోకంలో బహుమానాలు ఇస్తాడు. ఇక్కడ చూస్తే తలాంతుల గురించి రాయబడింది. 25 అధ్యాయము 14 నుంచి 30 వరకు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. 5 తలాంతులు వాడు వ్యాపారం చేసి ఇంకా 5 తలాలు సంపాదించాడు. 2 తలాంతుల వాడు వ్యాపారం చేసి ఇంకొకటి సంపాదించాడు. 1 తలాంతు వాడు ఏం చేశాడు? యజమాని భయపడి దుమ్ములో పోయి పాతి పెట్టాడు. ఏమైంది? 30వ వచనము, పనికి మాలిన దాసుడా, వెలుపట చీకటిలోనికి త్రోసివేయబడును, అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయు. మనకు దేవుడిచ్చిన తలాంతులను, సమయంలో డబ్బును దేవుని కొరకు, దేవుని రాజ్య ప్రాప్తి కొరకు మనము ఉపయోగించాలి. చిన్న వాటిలో 1 తలాంతు, చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు ఎక్కువ ఇస్తే దాన్ని దుబారా చేయొద్దు, వ్యర్థం చేయొద్దు. పోయి ఎగ్జిబిషన్ పోయి షాపింగ్ పోయి చూసినల్లా కొనద్దు. ఏది అవసరమో లేకు పొదుపు, క్రైస్తవ జీవితంలో పొదుపు ఎంతో అవసరం. వ్యర్థం చేయొద్దు. మనం లెక్క చెప్పవలసిన అవసరం ఎంతగా ఉంది. కాబట్టి పిల్లారా, దేవుడు మనకిచ్చిన తలాంతులు, సమయంలో డబ్బును దేవుని రాజ్యాలను ఖర్చు పెట్టాలి. దేవుని అప్పుడే మనము 2వ రాకడ కొరకు సిద్ధంగా ఉంటాము. ఈ లోకము పాపంతో నిండింది, శ్రమలతో నిండింది, కష్టంతో నిండి, అనారోగ్యంతో నింపబడింది. ఇటువంటి పాప భూష్టంలో మనం జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనము మానవులమే. వేరే వాళ్ళ కూడా మనకు ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు, నష్టాలు, బలహీనతలు, అనారోగ్య స్థితి ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ ప్రభు అంత ధైర్యం తెచ్చుకోండి. నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మన హృదయములను కలవరపడనియద్దండి అంటూ ఉన్నాడు. హృదయములు కలవరపడనియద్దు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోయినప్పుడు నాలా నేను ఉండే స్థలంలో మీరు ఉంటారు. అప్పుడు ఆ నూతన ఆకాశంలో, నూతన ప్రకాశంలో మీరు ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను. పరలోకంలో శ్రమలు ఉండదు, ఏడుపు ఉండదు, నొప్పి ఉండదు. ఎప్పుడు సంతోషమే, సమాధానమే. ప్రభుని ఎప్పుడు మనము స్తుతిస్తూ ఉంటాము. కాబట్టి ఈ లోకంలో మనకు కలిగేవి అల్పకాల శ్రమలు. ఈ శరీరం ఉన్నంత వరకే ఈ శ్రమలు. కాబట్టి మనము వీటన్నిటినీ మనము ఓర్చుకోవాలి. పౌలుకు శరీరంలో ఒక ముళ్ళు ఉండింది. 3 సార్లు ప్రార్థన చేశాడు, ప్రభా సిద్ధమైతే ముళ్ళు తీసేయి అని. ఎప్పుడు తీసేసాడా? ఆ ముళ్ళు ఉండని
ఆ మూడు వల్ల వచ్చే ఆ యొక్క బాధను భరించేదానికి నీకు నా కృపను ఇస్తాను, నా నా కృప నీకు చాలును అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము పరలోకంలో ఇటువంటి శ్రమలు ఏమీ ఉండవు, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ లోకంలో మనకు కలిగే శ్రమలు, బాధలు, విడువు పడుట, బలహీనతలు అన్నిటినీ మనము సహనముతో, ధైర్యంతో ప్రభువు మీద భారమేసి అన్నీ మనం భరించాలా, ఓర్చుకోవాలా. మన విశ్వాసం పోగొట్టుకోవద్దు. విశ్వాసంలో మనం స్థిరము ఎదుగుతూ దినదినము ప్రభువా మా యొక్క విశ్వాసం అభివృద్ధి చేయని శిష్యులు ప్రార్థన చేశారు. కాబట్టి ఇటువంటి దుర్ఘటన సమయంలో, దుస్సమయంలో, కష్ట సమయంలో మనం ఎక్కువగా ప్రార్థనలో గడిపి జై జీవితం జీవిస్తే ప్రభువుతో సిద్ధంగా ఉంటాం. చివరిగా ప్రియులారా, క్రైస్తవ జీవితము పిలుపుతో కూడినది. ఏంటండి? జగత్ పునాది పుట్టక మునిపే, పునాదులు వేయబడకుడికే, నీవు తల్లి గర్భమందు పిండంగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు. నీవు నా బిడ్డవు, నా సొత్తు అన్నాడు అని చెప్పాడు. కాబట్టి నిన్ను నన్ను దేవుడు ఈ పాపభూష్ట లోకం నుంచి నీ పేరు పెట్టి ఆయన పిలుచుకున్నాడు, ఆయన బిడ్డగా సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటండి? మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని చేపలను పట్టు చాలలుగా చేస్తామన్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా ఆయన యొక్క ఉద్దేశం ఏంటండి? మనము దేవుని కొరకు ఆత్మను సంపాదించాలి. మనమే పరలోకానికి వెళ్ళిపోయేది కాదు. మన తల్లిదండ్రులు, మన బిడ్డలు, మన తోబుట్టువులు, మన బంధువులు, మన స్నేహితులు, మనతో పనిచేసేవాళ్ళు, మన పక్క ఉండేవాళ్ళు, వాడి బాధ్యత, రక్షణ బాధ్యత ప్రభు నీ పైన, నా పైన ఉంచాడు. కాబట్టి మనము వారికి ప్రార్థన చేయాలి, వాళ్ళ రక్షణలోకి మనం నడిపించాలి. నువ్వు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు ఎవరినైనా సంఘానికి ఆరాధన తీసుకొచ్చావా? నువ్వు ఎన్ని సంవత్సరాలుగా దేవుని బిడ్డగా ఉన్నావు? ఎవరికైనా కరపత్రం ఇచ్చావా? ఎవరికోసమైనా నువ్వు ప్రార్థన చేశావా? ఎంతో మంది క్రీస్తు లేని దేవుడు నేను పిలిచే ప్రాముఖ్య ఉద్దేశం, నీవు దేవుని కొరకు ఆత్మలను సంపాదించేవారుగా ఉన్నారు. నీవు మారు మనసు పొందావు, మార్చబడ్డావు. కాబట్టి ఇతరులను మార్చాలి. నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి నువ్వు ఇతరుల రక్షణలోకి నడిపించాలి. ఇలా మనమంతా ప్రభు యొక్క రెండవ రాకడ గురించి సిద్ధపడతా ఉన్నాం. కానీ యేసు ప్రభు ఈ లోకానికి 2025 సంవత్సరాల కిందగా ఈ లోక రక్షకుడుగా ఆయన వచ్చాడని వినని ప్రజలు కోట్లాది మంది ఉన్నారు. మన సొంత వారి బంధువులు, తోటి పుట్టులు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, భారతదేశంలో, ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. క్రీస్తు లేని నరకానికి వెళ్ళిపోతారు. మీకు బాధ్యత లేదా? మీకు చింత లేదా? ఎప్పుడైనా నేను నా కుటుంబము, నా సొంత ఇదే ప్రాంతంలో వేరేవాడి కొరకు, వేరేవాడి రక్షణ కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేశావా? ఎవరినన్నా సంఘానికి ఆహ్వానించావా? ఎవరికైనా పోయేటప్పుడు కరపత్రం ఇచ్చావా? దేవుడు నిన్ను ప్రేమిస్తామని చెప్పావా? ప్రభు నిన్ను పిలిచింది ఆత్మల రక్షణ కొరకై. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మీరు యవనస్తులు ఎంతోమంది ఆలయానికి వస్తూ ఉన్నారు. ఇంకా ఎంతోమంది యవనస్తున్నారు పేరు, వాళ్ళు ప్రభువుకు దూరంగా ఉన్నారు, ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉన్నారు, వారి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. అక్రమ లైంగిక సంబంధము, స్మార్ట్ ఫోన్స్, పబ్స్, ఎన్నెన్నో విధాలుగా పోయి వాళ్ళ జీవితాలు నరకానికి తీసుకుపోతున్నారు.
అటువంటి వారికి మనం రక్షణ స్వార్థ జీసస్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. యేసుక్రీస్తు ఒక్కడే రక్షణ మార్గము, వేరే మార్గము లేదు ప్రియులారా. అటువంటి వారికి మనం రక్షణ స్వార్థ ప్రకటించే బాధ్యత మనకుంది. పౌలు అంటాడు, అయ్యో నేను స్వార్థ ప్రకటించడమైనా నాకు శ్రమ, నాకు శ్రమ. అటువంటి ఆశ దృక్పథం కలిగి ఉన్నాను. నేను ఇప్పటి నుంచి నేను ఎవరి కోసమైనా ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తాను. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు, ఆయనకు 2 స్నేహితులు ఉండేవాడు. ఆ 2 స్నేహితులు తాగుబోతున్నారు. జార్జ్ ముల్లర్ 30 సంవత్సరాలుగా ఆయన వారి గురించి ప్రార్థన చేసేవాడు. కానీ ఆయన చనిపోయాడు. జార్జ్ ముల్లర్ చనిపోయాడు. భూస్థాపన కార్యక్రమంలో ఆ 2 స్నేహితులు నిలబడి అక్కడ మార్గొస్తుంది. వారు చెప్పారు, జార్జ్ ముల్లర్ ద్వారా నా కొరకు ప్రార్థన చేశాడు కాబట్టి నేను రక్షింపడ్డాను. రక్షణ లేని మన పొద్దుల కొరకు, ప్రియుల కొరకు ప్రార్థన చేస్తామా? నా ప్రార్థనకు జవాబు రాలేదు అని ప్రార్థన మానేద్దండి. ప్రార్థన చేస్తా ప్రభువు ఒకరోజు ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము ప్రభు కొరకు ఆత్మను సంపాదించేదానికి ప్రభు మనకి ఇంకా సమయం తరుణం ఇస్తా ఉన్నాడు. తరుణం అయిపోతుంది, ప్రభు వచ్చేస్తాడు. ఎప్పుడు వస్తాడు తెలియదు, ప్రభు మనం ఎప్పుడు తెలుసుకుంటాడో తెలియదు. కాబట్టి మనం ఒక రీసెర్చ్ చేసుకొని అలాగైనా పలానా వారి కొరకు ప్రార్థన చేస్తాను, వారి చర్చను తీసుకొస్తాను, వారి ప్రార్థన చేసి వాక్యం చెప్తాను, వారిని ప్రభువును నడిపిస్తాను అని. ఎవరైతే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం భయపడి ఉంటే చివరిగా చూసుకొని ముగించుకున్నాము. దానియేలు 12వ అధ్యాయము 3వ వచనం మధ్యలో చదువుతారు. నీతి మార్గములోకి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరైతే అనేకులను రక్షణ మార్గంలోకి తిప్పుతారు వారు నిరంతరం నక్షత్ర జ్యోతుల వలె అటువంటి బహుమానం అనుకున్నామా? ఇలా మనం చూసుకున్నాము. ఇంతవరకు సాయంకాలం అయిపోయింది కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడో తెలియదు. కాబట్టి మనము అనేక విషయాల్లో సిద్ధపడి ఉండాలి. మొట్టమొదటిగా మారవలసిన వాక్యం చదువుతా, ప్రార్థించడానికి ఎన్నో నేర్చుకున్నాము. 7 కాబట్టి మనమందరం ప్రభు యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపడి ఉండేదానికి ఆయన ఎదుట సింహాసనం ఎదురు వెళ్ళినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుగా అని బహుమానం పొందే దానికి ప్రభు నీకు నాకు సహాయం చేయను గాక.